ఈరోజు మన ఛానల్కి గెస్ట్ అయితే వచ్చిండ్రమ్మ, మోడల్ అనమాట. ఏ హీరోయిన్ అంటే ఇష్టం చెప్పండి? సౌందర్య. సౌందర్య సౌందర్య. ఫేమ్ వచ్చిన తర్వాత ఎట్లుండే మీకు? ఒక ఫోటోకి 500. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్కి గెస్ట్ అయితే వచ్చిండ్రమ్మ, మోడల్ అనమాట. ఎంత ఫేమస్ మోడల్ అంటే నేను చెప్పక్కర్లేదు, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. అతన్ని ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, అట్లనే యూట్యూబ్ స్టార్ అని కూడా అంటారు. ప్లస్ అతను పేరైతే వినని ఎవరికైనా తెలుసు, ఇంకా నాకేంటిది చాలామందికి పరిచయమైన సుపరిచితులైన అంజి గారు మనతోనున్నారు. బేక్ అంజి మోడల్ అన్నమాట. బేక్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, అంజి మోడల్ గురించి కూడా ఒకసారి అడుగుదాం. మరి ఏమేమి షార్ట్ ఫిలిమ్స్ అయితే ఒక్క యూట్యూబ్లో ఇట్లా పెట్టంగానే వేలల్లో వెళ్ళిపోతున్నాయి, అసలు ఎట్లా వెళ్తున్నాయి, అసలు ఏం చేస్తున్నాడో అర్థమైతే లేదు. అవన్నీ తెలుసుకుందాము. సర్పంచ్ అంజి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ హయాంలో ప్రజలు ఎట్లున్నారు? మా హయాంలో ప్రజలు ఏముంది, పనులు చేపిస్తున్నాం, పనులు నడుస్తున్నాయి, ప్రజలతోటి పనులు చేపిస్తున్నాం. మీరు సర్పంచ్గా గెలిచిండ్రు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషం ఉంది. అంజి గారు, మేడం మీ పేరు మోడల్ అని ఎందుకు పెట్టుకున్నారు లాస్ట్కి? మేడం బ్యాంకుకు వెళ్ళాం మేడం. ఓకే, బేకు అంజి మోడల్ అని అంటారు ఎందుకు? ఆ బ్యాంకుకి వెళ్తే అక్కడ ఒక వీడియో తీసిన, ఒక వీడియో వేద్దామని తీసాక మొత్తం దాంట్లో పెట్టేశాక మొత్తం బ్యాంకు అని అంటారు అందరు. అంటే మీరు బేకు అన్నారా ఏంది? అర్థం కాదు. బ్యాంకు అన్న. బ్యాంకు వచ్చిన ఈరోజు మమ్మీ బ్యాంకు వచ్చిన వీడియో చేసి పెట్టిండ్రు అక్కడ. సో అది వైరల్ అయిపోయి మీ పేరు కూడా బేకు అంజి. మోడల్ అని ఎందుకు పెట్టుకున్నారు మరి? ఇక అంజి కుర్మా అని ఉండే, ఇక అదంతా మంచి లేదని మోడల్ మోడల్ అంటే మోడల్ 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 అంజి మోడల్ అంతేనా? అట్లనే ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు మీరు? ప్రజెంట్ వీడియోలు చేయడమే. ఈ మధ్యలో వీడియో చూస్తున్నాను, షార్ట్ ఫిల్మ్కి వెళ్తున్నా. షార్ట్ ఫిల్మ్ మీదేనా ఛానల్? అది ఛానల్ వేరే, మా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్. యూత్ అంటే మీరు యూత్ కదా? చెప్పండి, పర్లేదు. ఓకే, అయితే ఇప్పుడు ప్రజెంట్ షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు కదా, మీకు డైలాగే సరిగ్గా చెప్పరాదు, కానీ అంజి మోడల్ షార్ట్ ఫిలిమ్స్ ఎట్లా తీస్తున్నాడు అబ్బా అని అందరు షాక్ అవుతారు. దానికి మీరు ఏమంటారు? అయితే వాళ్ళు చెప్తున్నారు, కంటెంట్ చెప్తున్నాను, చెప్తే దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి, బాగా ఫేమస్ అయిన డైలాగ్. మమ్మీ బ్యాంక్ వచ్చిన బ్యాంకు. ఓకే, మీ షార్ట్ ఫిలిమ్స్ చూసి జనాలు ఏమంటున్నారు మిమ్మల్ని? అరే అంజి చాలా బాగున్నాయి నీ వీడియోస్, నువ్వు అట్నే వీడియోలు మస్తు డెవలప్ అయిపోతావు అంటారు. ఇంకా అంటే కొంతమంది ఎందుకు నీకు అవసరమా అని కూడా తిడుతున్నారు కదా. తిడతారు, మనం వాళ్ళు తిడుతున్నారని మనం చేయకోకుండా మన పని మనం చేసుకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిమ్స్ తీయకముందు మీరు ఏం చేస్తుండే? ఇన్స్టాలో వీడియోలు తీద్దాం. ఇన్స్టాలో వీడియోలు, ఒక ఇన్స్టాలో వీడియో బాగా వైరల్ అయింది, చూపిస్తా మీకు. అంటే మీరు చచ్చిపోయినరు అని చెప్పేసి ఫోటో పెట్టిండ్రు కదా మేడం, మీకు ఏమనిపించిందండి అప్పుడు? మేడం మాకు చాలా బాగా అనిపించింది. అంటే అసలు ఎవరు పెట్టిండ్రు అట్లా? తెలీదు, చచ్చిపోయిండ్రు అని చెప్పేసి డేట్ వేసి కూడా పెట్టేశారు కదా. పెట్టింది మేడం, వాళ్ళు ఎవరో తెలియదు. తెలిసేనా వాళ్ళను కబడ్డీ ఆడుతుండే వీడియో కూడా చేసినట్టున్నారు, నేను చూపిస్తాను వీడియో. అది అంటే మీరు సీరియస్గా తీసుకున్నారు, కానీ అది వైరల్ అయిపోయింది వీడియో. మీకు మీరు వచ్చిరారా? మీరు చేస్తే ఇప్పుడు నేను బిప్పులు అన్నీ అరేంజ్ చేస్తా, నా వీడియో గట్లా పెట్టేవరా గుద్దైతే బలిచింది లాంటి ఒక మీ నాకు అకౌంట్ దొరకాలి, అది మీరు క్రియేట్ చేసిన అకౌంట్ దొరకాలి బిడ్డ. ఆడుకుంటే మేము అది ఇవ్వడం కానీ ఆ ఇన్స్టాలో పెట్టాడు, దాన్ని తీసేది. లేకుంటే సావని తొక్కోకొని బ్యాన్ చేస్తా. నా వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది, మీకు తెలియదు. వాళ్ళు మొత్తం వచ్చి ఎక్కుతారు మీద, నువ్వు కూడా మొదలు పెట్టండి అసలుకే ఇడరు. బిడ్డ మర్యాద కొద్ది చెప్తున్నా, దాన్ని తీసేయాలి. తీసేయకుంటే జాగ్రత్త, బుద్ధ వాళ్ళు చెబుతారు. నా వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది, పక్కన దాన్ని తీసేయి. నాకు మళ్ళీ ఇంకా వేరేటోళ్ళు పంపించిననుకో, నాకు ఆ లింక్ వస్తుంది. వారం 15 రోజుల లోపల 20 నెల లోపు నాకు లింక్ వస్తుంది. లింక్ వచ్చినాక అది నాకు కనిపిస్తే బిడ్డ మీ సంగతి చెప్తాను, ఓకేనా?
మీరు అంతగానం తిడుతున్నారు కదా, వల్గర్గా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేస్తున్నారు. అంటే మీకు ఏం అనిపిస్తలేదా అట్లా తిడితే జనాలు ఏమనుకుంటారని? అక్కడ మనల్ని కించపట్టినప్పుడు మనం తిట్టకుంటే జనాలు ఏమనుకుంటారు? మనకు బీపీ లేకపోద్ది. బీపీ లేపితే ఇక వేరే ఉంటుంది. సరే కానీ నేను ఇంకొక విషయం అడుగుదాం అనుకున్నా. మీ మరదలు ఎవరితోనో తిరుగుతుందంట కదా? నాకు మరదలు ఎవరు లేరు కా మేడం. లేదండి, వెబ్ సిరీస్లో మీ మరదలు మిమ్మల్ని కాకుండా వేరొళ్ళతో తిరుగుతుందంట. అది మీకు తెలిసిందా లేదా? నా మరదలా? వేరొళ్ళకి ముద్దులు కూడా పెడుతున్నదంట ఇన్స్టాలల్లో. నాకు తప్ప వేరే ఎవరికి పెట్టది. అంటే అది నడుస్తుంది, మీరు దానికి ఏమంటారు అసలు? మీ అమ్మమ్మనేమో మరదలతో పెళ్లి చేస్తా అని చెప్పేసి అన్నీ అరేంజ్ చేసుకుంటుంది, మీ మరదలేమో ఎవరితోనో తిరుగుతుంది, మీరేమో సర్పంచ్ అయి ఊరి మీద పడుతున్నారని చెప్తున్నారు. ఏంటి దానికి? అంటే మనకు రీసెంట్గా ఇప్పుడు కొంచెం పనులు బాగున్నాయి కదా, అందుకే పట్టించుకుంటలే. మీరు పట్టించుకుంటలేరా మీ మరదల్ని? అందుకని వేరే వాళ్ళతో తిరుగుతుందా? ఆమె ఇంటికనే ఉంటుంది కదా, మనం ఈ ఊళ్ళో ఏం పని చేస్తుంది ఏం పని వస్తుంది అని చూడాలి కదా. మీ బావ చూస్తే ఏమనుకుంటారే, మా బావ సర్పంచ్, మా బావకున్నంత విలువ ఉందా నీకు అన్నాక అతనుండి నేను ఈ ఊరు టైగర్ అండు కుక్క. ఎవరంటారు అట్లా? వేరేటైనా మా మరదలు. అంటే మరి మీ పేరు పోతుంది కదా, నువ్వు సర్పంచ్ ఉండి మీ మరదలు అట్లా తిరిగితే నీ పేరు మొత్తం గంగలో కలిసిపోతుంది కదా, ఎట్లా? అంటే చెప్పండి, ఇక మీ మరదలు పేరు అనగానే మెలకలు తిరిగిపోతున్నారు ఒక్క దగ్గర కూర్చోకుండా. సరే, మీకు ఈ వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ చేయడానికి పైసలు యాడ్ నుంచి వస్తున్నాయి? మనకు ఎవరు సాయం చేయరు, మనకు ఎవరు పైసలు లేరు, మనకు ఎవరు పైసలు అవసరం లేదు. మీ రూటే సపరేటా? మీరే సింగిల్? మీరే అంటే యూట్యూబ్లో నుంచి ఇప్పుడు మీ ఛానల్ కాదన్నారు కదా, వేరేళ్ళ ఛానల్లో మీరు చేస్తున్నారు. ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు నెలకి? ఒక 10 వీడియోలు చేయాలి, 10 వీడియోలు చేస్తే వస్తాయి డబ్బు. ఇప్పుడు ప్రజెంట్ అంటూ పేనపల్ల 1000 రూపాయలు ఇస్తారు. ఏంటి పేనపల్ల 1000 రూపాయలు ఇస్తారు? పోయినప్పుడు అలా 1000 రూపాయలేనా? అంటే మీ వీడియోస్ అంత వైరల్ అవుతున్నాయి కదా, నేను ఇంకా ఎక్కువ ఉంటాయేమో అనుకున్నా. మనం కొంచెం పాపులర్ అయినాక మనకు ఇన్స్టా ఆల్రెడీ పాపులర్ అయినరు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు మీరు. అంటే ఇన్స్టాలో కూడా బాగానే వీడియోస్ పోతున్నాయి. మీరు ఏదైనా మీరు ఉంటే ఆ వీడియో మాత్రం షార్ట్ ఫిలిమ్స్, కూరగాయలు లొల్లి పెట్టుకున్నారు, నిజంగానే కొట్టుకున్నారా అదేదన్నా వీడియోనైనా? చిన్న కొట్టుకున్నా మంచిగా కొట్టుకున్నాం, దగ్గర మంచిగా కూర్చుని సైకిల్లో ఆటడం. ఓకే, అయితే మీ వాళ్ళు ఏం చేస్తారు? మా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తుండేనా, నేను చేస్తా ఇట్లా షార్ట్ ఫిలిమ్స్ నీకెందుకురా అని చెప్పేసి ఏమనలేదా? మనకు ఎవరితో సంవత్సరం లేదు, మనమే సింగిల్. మీకు పెళ్ళయిందా? కాలేదు. ఎందుకు కాలేదు? ఇంకా చేసుకోలే. అంటే మీరు చేసుకోలేదా, చేసుకోలేరా ఎవరు? ఇప్పుడు చేసుకోరా? ఇప్పుడే చేసుకోం. మోడల్ కదా, కొంచెం పెద్దగా అయినాక చేసుకుంటారా? కొంచెం డెవలప్ అయినాక. ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఎవరు లేరా? మీ మరదలు తప్ప ఎవరు లేరు? నిజం చెప్పండి, నేను ఎవరికి చెప్పా. ఎవరు లేరు. ఓకే, అట్లనే మీ అమ్మ వాళ్ళు ఉన్నారా? అమ్మ లేదు మేడం. నాన్న చూసుకుంటాడా? బాగానే చూసుకుంటారా? ఓకే, మీ ఊరేదండి? మా ఊరు కరీంనగర్ జిల్లా మండల గంగాధర గ్రామం కొండాయపల్లి. అక్కడనే చేస్తారా ఈ షార్ట్ ఫిలిమ్స్ అన్ని? షార్ట్ ఫిలిం వేరే ఊరికి వెళ్తారా? బతికపల్లి. ఇప్పుడు ఇంత పెద్ద డైలాగులు ఇట్లా టపటపట చెప్పేస్తున్నారు, మీరు వచ్చినా రాకపోయినా చెప్పేస్తున్నారు, అది వైరల్ అయిపోతుంది. ప్రాక్టీస్ చేసుకుంటారా ముందరలా, లేకపోతే డైరెక్టర్ ఏది చెప్తే అది చెప్పేస్తారా? మన షార్ట్ ఫిలిం ఉన్నా వాళ్ళు కోచింగ్ ఇస్తేనే మనం దాన్ని బట్టి కోచింగ్ ఇస్తే వాళ్ళు చెప్పిన టైప్ మనం మనకు ఆ షార్ట్ ఫిల్మ్లలో ఈ ఇన్స్టాల్ చేసినట్టు అక్కడ చేయలేదు కదా. ఇన్స్టాల్ మనం చూద్దాం, మళ్ళీ మీడియా ముంగటికి వస్తే మాట్లాడడానికి మనకు బాగా మీకు సిగ్గు అవుతుందా? బాగానే మాట్లాడుతున్నారు వీడియోలలో, ఇష్టం వచ్చినట్టు బూతులు కూడా వాడతారు కదా. అది మనం నా సొంతం అయితే నేను ఎవరు లేరు అనుకో, అందుకని ఇప్పుడు కంట్రోల్గా కూర్చున్నారా? అందుకనే
ఓకే అండి, మీకు ఇన్స్పిరేషన్స్ ఎవరు? అంటే ఇన్స్పిరేషన్ ఎవరు? బిత్తిరి సత్తా సదానంద్ గారా? బిత్తిరి సత్తి. ఆ. అంటే ఆయన ఇప్పుడు జనాలను నవ్వించనీకి అతను నార్మల్గానే ఉండి ఇట్లా ఇట్లా చేసి జనాలను అంతమందిని నవ్విస్తున్నారు. మీరు నార్మల్గానే మాట్లాడేస్తున్నారు. మనది ఏదైనా ఆ. సినిమా ఉన్నట్టే ఉంటుంది. మోడల్ అంజి గారు, మేడం చెప్పాలి మేడం. ఎవరినన్నా లవ్ చేసిండ్రా మీరు? మేడం మనం ఎవరిని లవ్ చేయం. కనీసం ఎవరిని ఐ లవ్ యూ అని కూడా చెప్పలేదా? ఇక పల్లెటూళ్ళలో ఎట్టుంటాయి అట్లా చెప్తే రాయి ఒక్కడు వేయడం. రాయి ఒకటి వేసేస్తారు కదా. సరే, లవ్ స్టోరీ ఏం లేదు? ఏం లేదు. క్రష్లు ఇట్లాంటివి ఏం లేవా? ఎవరన్నా అబ్బా అమ్మాయి ఉంటే బాగుండని అట్లా కూడా అనిపించలేదా? మనకు ఏం లేదు. అంటే అట్లా అనిపించకపోతే ఎవరైనా వేరే రకంగా అనుకుంటారా అని చెప్పండి. నిజంగా అంటే వేరే అమ్మాయి, అసలు ఏ అమ్మాయి మీకు నచ్చలేదా? నచ్చలేదు నచ్చరు మనం అయితే చేసుకోవద్దా ఫస్ట్ అయితే. నేనేం పని చేయ కదా. ఎందుకు ఇప్పుడు చేస్తున్నారు కదా, ఇప్పుడు చేసిన తర్వాత ఎవరైనా ప్రపోజ్ చేసిండ్రా మిమ్మల్ని? డబ్బులు వస్తున్నాయి మేడం. డబ్బులు వస్తున్నాయి కదా, అందుకనే ప్రపోజ్ చేస్తారు కదా, చేసిండ్రా అంటున్నా. ఇప్పటి వరకు అయితే ఎవరు ప్రపోజ్ చేయలేదు. మరి ఇద్దరు అమ్మాయిలతో వేసుకొని డ్యాన్సుల మీద డ్యాన్సులు చేస్తున్నారు మధ్యలో నిలబడి, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఇక రేంజే వేరుంది. రేంజ్ వేరుందా? అంటే ఇద్దరు అమ్మాయిలతో చేస్తే రేంజ్ వేరు అనిపిస్తుంది మీకు. సరే, మీ కింద మొత్తము బూత్ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకు చేస్తున్నావు రా పందిక్కు, లేదా పిచ్చికుంట్ల వీడియోలు ఎందుకు చేస్తున్నావు, అన్ని బూత్ కామెంట్లు పెడుతున్నారు. మీరు అవి చూస్తే మీరు చదువుతారా? అవి ఏమనిపిస్తుంది చదివితే? మాకు చదువు రాదు కదా. ఓకే, చదువు రాదా? చదువు రాదు కాబట్టి పట్టించుకోము. ఒకవేళ అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? నా ఇష్టం చూడకూడదు. అవసరం బ్యాడ్ కామెంట్ పెట్టేటోళ్ళు నా వీడియో చూడకూడదు. అవసరం లేదు. మీరు ఎందుకు చూస్తారు? మీ అసలు నాకు అవసరం లేదు. ఇక ఒకటి ఫోన్ చేసి ఏం చేస్తున్నాం. ఫోన్లు కూడా చేస్తారా? అంటే మీరు కామెంట్ చూడకపోతే ఫోన్లు చేసి, అంటే మీ నంబర్ ఎట్లా వచ్చింది? మీరు పెట్టిండ్రా? నా నెంబరు ఎవడో ఇన్స్టాలో ఐడి పెట్టిండు. ఎవరు పెట్టిరు? ఇక రోజుకు ఒక 300-400 ఫోన్లు. 300-400 ఫోన్లా? నా ఫోన్లో బిజిటోన్ పెట్టిన నెంబర్లే 500 నెంబర్లు ఉన్నాయి. ఫోన్ చేసి ఏమంటారు మీరు లిఫ్ట్ చేయంగానే? ఇక మొత్తం బూత్ మాట్లాడు డైరెక్ట్. అంటే ఎందుకు తిడుతున్నారు అసలు? మీరు ఏం తప్ప చేసిండ్రని తిడుతున్నారు? తప్పేముంది? అట్లా తిడితే కొద్దిగా రెచ్చిపోతాడని వాళ్ళకు. అంటే రెచ్చిపోయి వీడియోలు ఆపేస్తారనా, లేకంటే రెచ్చిపోయి వీడియోలు చేయడని వాళ్ళకు చెప్పినాము. వాళ్ళకు మీరు ఇక్కడ ఇదంటే నేను ఇన్స్టా మొత్తం డిలీట్ చేస్తా అని చెప్పిన. చెయ్యి అంతే, నా సంతోషమే. ఓకే ఓకే, మీరు అన్నారా డిలీట్ చేస్తా అని? నీ సంతోషానికి డిలీట్ అయితే చేయను. నువ్వు చేయమంటున్నావు, నేను చేస్తున్నా. ఇంకా పెంచుతా. నేను డిలీట్ చేయగా ఇంక ఇట్నే కంటిన్యూ చేస్తా. ఇంకా నేను డెవలప్ ఇంకా అయితే అటనా? నువ్వు డెవలప్, నేను డెవలప్ అయితే నువ్వు చూస్తావు, చూడు. ఓకే, మీ మాటనే ఇంత అండి, మీరు కావాలని మాట్లాడుతున్నారా? మాటకు అంతే. అంతే, దాంతోనే వైరల్ అయిపోయినరు. అయితే ఈ వీడియోస్ ఇన్స్టాలో చేయాలని మీ థాట్ ఎందుకు వచ్చింది అసలు? నాకు ఒకప్పుడు నేను ఎక్కువ ఆడే బార్లలో ఎక్కువ పనిచేద్దు, హోటళ్ళల్లో, వాటర్ ప్లాంట్లలో పనిచేద్దు. ఏం పని? వాటర్ క్యాన్ చేసేస్తాడు మా మండల్లో. ఇక కరిమార్లో బార్లో పనిచేద్దు. మళ్ళీ మా ఊరికి వెళ్ళాక మా వాళ్ళు నుండి మా అమ్మ ఒకసారి నీ ఫోన్ ఇయ్య అన్నాడు. నా ఫోన్ ఎందుకు రా అన్న, ఒకసారి ఇయ్య అన్నాడు. నా దాంట్లో ఎవరి నెంబర్ ఉండేవి అన్నాడు. సో నీ ఫోన్ ఇయ్య అన్నాడు. ఇచ్చిన. మామయ్య నీకు గది లేదేమన్నట్టే. గది ఏంటి అన్న? ఇన్స్టా అన్నాడు. అరే ఇన్స్టా మనకెందుకు రా, మనకు కాదు మా ఇన్స్టా నువ్వు చేసుకున్నావు అనుకో, నువ్వు ఇన్స్టా చిన్న అంచే చెప్తున్నావు, నువ్వు ఇన్స్టా చేసుకోగంతే సంవత్సరం వరకు ఎట్టుండో చూడు అన్నాడు. కానీ నేను నా కళల సుతం అనుకోలే, ఊహించలే ఇంత డెవలప్ అవుతా అని. కళల సుతం ఊహించలే. ఇన్స్టా నుంచి ఏమైనా డబ్బులు వస్తున్నాయా మీకు? ఇంకా వస్తలేవు మేడం. ఇంకొస్తలేవు. ఓకే, ఈ షార్ట్ ఫిలిమ్స్ అవే వస్తున్నాయి మీకు. అంటే ఎవరన్నా షార్ట్ ఫిలిమ్స్ ఇట్లా చేయండి అని మీకు పైసలు ఇచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా ఇప్పటివరకు? మనకి ఇప్పటివరకు ఎవరు ఒక్క రూపాయి ఇవ్వలే.
ఇప్పటి వరకు. డైరెక్ట్ మీరే డైరెక్ట్ ఈ స్థాయిలోకి వచ్చిండ్రు. మన మన స్థాయితోటే మనం డెవలప్ అయ్యాం. కానీ ఇక మా చుట్టుపక్కల వాళ్ళు ఏంటంటే వీడు ఇంత బలిసిపోయాడా, వీడు ఇంత డెవలప్ అవుతుండా అని ఇక ఇక్కడ పల్లెటూళ్ళకి ఉంటుంది ఇక. అవును. మీ ఊరోళ్ళు ఏమంటారు మీ వీడియోలు చూసి గిట్లా మాట్లాడుతున్నావు ఏంది, గీ బూతులు మాటలు మాట్లాడుకుంటా వీడియోలు ఎందుకు తీస్తున్నావురా అని ఏమన్నా అన్నారా? అంటారు నువ్వు గిట్నే తీస్తావు అనుకో నిన్ను చంపుతాను అంటారు. మీ ఊరోళ్ళు అంటారా? నన్ను ఎవరు చంపడు, నన్ను చంపేటోడు ఈ ప్రపంచంలో పుట్టలే, నన్ను చంపేటోడు ప్రపంచంలో పుట్టలే, నన్ను ఎవరు చంపడు అని చెప్పి. ఎందుకు అట్లా అనుకుంటారు? ఎవరో ఒకళ్ళు కోపం వచ్చి ఏమన్నా చేస్తే నన్ను ఎవరు ఏం చేయరు. ఎందుకంటే మన ఇస్తున్నా కొడుతున్నా, మీరు మాట్లాడే మాటలే వాళ్ళకి ప్రాబ్లం అవుతున్నాయి కదా. అసలు వాళ్ళు నన్ను అన్ఫాలో కొడతా అయిపోయాయి, వాళ్ళు చూడాల్సిన ఉండేది చూడపోయి వాళ్ళు అంతే, అన్ఫాలో కొడితే అయిపోయాయి. చెప్పినా కదా ఇన్స్టాలో అవసరం లేదు మీరు కొట్టుడని. ఓకే, మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం చెప్పండి? నాకా పవన్ కళ్యాణ్. హీరోయిన్, హీరో కాదు, హీరోయిన్ ఎవరు? సౌందర్య. సౌందర్య. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్స్? ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్స్ అంటే అబ్బా ఆ హీరోయిన్తో నేను పాటలు చేయాలా అన్నట్టు, ఆమెతో కలిసి వర్క్ చేయాలన్నట్టు ఏమైనా ఉందా? ఏ హీరోయిన్? ఎవరైనా సరే, మీ షార్ట్ ఫిలింలో చేసిన వాళ్ళైనా ఎవరైనా మీ పార్ట్నర్గా కావాలని ఎవరిని అనుకుంటారు చెప్పండి? ఒక ఊహ అయితే ఉంటుంది కదా, అబ్బాయి కదా మీరు, అబ్బాయే కదా, అబ్బాయికి ఊహలు ఉంటాయి కదా, ఫలానా ఇట్లాంటి అమ్మాయి కావాలని. ఎక్కువ సినిమా చూడ, అమ్మాయిలను కూడా చూడరా? అమ్మాయి చూస్తే సినిమా చూడ కదా. ఎవరు తెలియదా హీరోయిన్స్? ఒక సౌందర్య ఒక తప్ప ఎవరు చూడరు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినిమా రీసెంట్గా ఏం సినిమా చూసిండ్రు? నేను ఏం సినిమా చూడలే. సినిమాలే చూడరా మీరు? అయ్యో రామ, సినిమాలు చూడకుండా బతికేస్తున్నారు, అమ్మాయిలను చూడకుండా బతికేస్తున్నారు. ఎందుకు అట్లా? చెప్పండి ఏమైంది? అంటే సిగ్గుపడుతున్నారా మీరు ఇక్కడ చెప్పనీకి? సినిమాలో పోము కదా, అందులో ఏం చెప్పు. సరే, ఇప్పుడు మీరు ఇంత ఫేమస్ అవుతున్నారు, మంచిగా పేరు వస్తుంది, ఇప్పటిదాకా సినిమాలో ఏం అవకాశాలు రాలేవా మీకు? ఏం రాలేదు మేడం. ఇప్పుడు వస్తే చేస్తారా? వస్తే చేసుడే. మరి నువ్వు సినిమాలే చూడవు, వస్తే ఎట్లా చేస్తావు చెప్పు? ఇలా కంటెంట్ కావాలి. కంటెంట్ సరే, నేను ఇప్పుడు ఒక కంటెంట్ ఇస్తా, ఇప్పటిదిప్పట్లా చేసేస్తావా ఏదన్నా? ఇప్పటిదిప్పట్లా అంటే మీరే డైలాగ్ చెప్పుకుంటా. ఇప్పుడు ఇన్స్టాలో అయితే, వెబ్ సిరీస్లో అయితే, యూట్యూబ్లలో డైరెక్టర్ ఇస్తారు మీకు. డైరెక్టరేనా ఇచ్చేది? డైరెక్టరే. ఇన్స్టాలలో మీరే ఒక వీడియో చేసేసుకొని వెళ్తానే ఉంటారు కదా, ఏదైనా గుర్తుందా బాగా ఫేమస్ అయిన ఇన్స్టాలో ఒక రీల్? ఇప్పుడు మీరు చచ్చిపోయిన ఫోటో పెట్టిండ్రు, వాళ్ళని తిట్టిండ్రు కదా, అది కాకుండా ఇంకొకటి కూడా వైరల్ అయింది కదా, ఆ వీడియో ఒకసారి చెప్పండి మా కోసం డైలాగ్. మంచిగా అంతా. అయ్యో, మీరు ఇంటర్వ్యూకి వచ్చిండ్రు, పెళ్లి చూపులకు కాదు, ముఖం తిప్పేసుకుంటారు, సిగ్గుపడుతున్నారు. పాగల్ పాగల్ అంతే. తిట్టిన వీడియోలు, మీరు తిట్టిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఇన్స్టాలో కూడా కామెంట్స్ వేరే వాళ్ళతో చదివియరా మీరు? నేను ఫోన్ ఎవరికి ఇయ్య. ఎందుకు? పర్సనల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయిలే లేరంటారు, ఏం పర్సనల్స్? ఇప్పుడు ఈ మధ్యలో ఈ షార్ట్ ఫిల్మ్కి వెళ్ళిన కంచెలు కొద్దిగా ఇప్పుడు వచ్చిండు దారులకి. షార్ట్ ఫిలిమ్స్ వచ్చినప్పటి నుంచి పర్సనల్ వీడియోస్ ఏమైనా పర్సనల్గా పెట్టుకున్నారు? ఏం పర్సనల్స్ ఉన్నాయి చెప్పండి ఒకటి. మన దగ్గర వాళ్ళు మనతో యాక్టింగ్ చేస్తారు చూడు, వాళ్ళ నెంబర్లు ఉన్నాయి. వాళ్ళ నంబర్లు ఉన్నాయి అంతేనా? మన ఫోన్ వాళ్ళది బయట వాళ్ళు తీసుకుంటే అలా నంబర్లు తీసుకుంటారు. వాళ్ళందరూ నీతో మాట్లాడతారా? మంచిగా మాట్లాడతారు. ఏమంటారు? అన్న అంటారా? అన్న అంటారు. ఉంటారు. బావా అని ఎవరు పిలవరా మిమ్మల్ని ఊర్లల్లో? మీ మరదలు తప్ప ఎవరు పిలవరా? అది కూడా రియల్ స్టోరీలో ఎవరు లేరా? మా ఊళ్ళో మరదలు ఎవరు లేరు, మేరే మా. అంటే ఇప్పుడు మీకు ఫేమ్ వచ్చిన ముందు ఎట్లుండే, ఫేమ్ వచ్చిన తర్వాత ఎట్లుండే మీకు?
ఇప్పుడైతే ఎక్కడికైనా కానీ అందరు కొద్దిగా గౌరవిస్తారు. గౌరవిస్తున్నారు. ఇంతకు ముందు ఎట్లుండే? తే గౌరవ పిసోడు గౌరవ దాంతో ఏం కాదు మ్మ్. అన్నాడు. మీరు మాట్లాడితే కూడా చులకనగా చూస్తుండేనంట కదా, నిజమేనా? మిమ్మల్ని తీసి పారేసినట్టు మ్మ్. తే గంతుడే అందరు ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని మాట్లాడకుండా ఆపేసేస్తుండే కదా. మనల్ని పట్టించుకోకూడదు. మ్మ్. కానీ అతని వాళ్ళు ఇప్పుడు అక్కడ అత్తుడ్రు. మ్మ్. మీ నాన్న ఎట్లా ఫీల్ అవుతాడు ఇప్పుడు? మా నాన్న ఏంటంటే నువ్వు వాడిని తిట్టకు వీడిని తిట్టకు అంటుండు. నువ్వు నన్ను ఒకడు తిడతాడు, మ్మ్. అక్కడ మనం తిట్టకుంటే ఎట్టుంటే మనం పేస్ట్ చేయాలి కదా. ఆ. నువ్వు అట్టి నన్ను ఎవరు ఫేస్ టు పేస్టా? ఆహా, ఫేస్ టు ఫేసా? ఓకే, ఫేస్ టు ఫేస్గా, ఫేస్ టు ఫేస్. ఇట్లాంటి వైరల్ అవుతాయి కదా మీకు. వాడు మనం తిట్టిన మనం పేస్ట్ చేయకుంటే ఎట్టుంటాయి. ఆ. మళ్ళీ వాడు ఇంకా రెచ్చిపోడా. అందుకని తిట్టి పడేస్తారు. మనల్ని ఏమైనా తిట్టినా మ్మ్. అని ఇమ్మీడియట్గా తిట్టే. మొన్న నేను ఇంటికా ఉన్నా వాడు ఫోన్ చేసిండు, మ్మ్. నీతోటే అవుతుందా అన్నాడు. ఒక బర్త్డే విషయం చెప్పాను. మ్మ్. చెప్తాను ఒక 200 కొట్టు అన్నా. మ్మ్. నువ్వేమన్నా అతో కానీ మరి నిన్నెవడు చేయమనరా, నిన్ను ఫోన్ చేయమన్నా అని. ఎవరనిది నాకు ఫోన్ చేయరా ఎవడే అన్న. మ్మ్. నువ్వు పెద్ద తోపా ఉన్నావంటే నా ఇంకా బ్యాక్గ్రౌండ్ నీకు తెలిసేనా? ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది? అదే చెప్పండి, ఏం బ్యాక్గ్రౌండ్? బ్యాక్గ్రౌండ్ నీకు తెలిసేనా? మొత్తం నా వెనక సెక్యూరిటీ గార్డ్ ఉంటుంది నీకు తెలియదు అని చెప్పిన. వాళ్ళు ఎవరంటే అంటే వాళ్ళు నా ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకు నేను కొద్దిగా క్లూ ఇస్తున్నా అంటే అయిపోతుంది నీ పని అని చెప్పిన. ఏ రమ్మని అన్నాడు. వాళ్ళు ఇప్పుడు రారు, తిట్టప్పుడు వస్తారు వాళ్ళు అని చెప్పి. ఓకే. అట్లా రోజు ఒక కాల్స్ అయితే వస్తాయి. రోజుకు 300-400 కాదు, ఒక్కటి కాదు 300-400. ఫోన్ మంచిగానే వాడతారా? ఫోను అదిగా దాని పని అయిపోయింది ఇక. ఎందుకు అయిపోయింది? చిన్న ఫోన్లో గవర్నమెంట్ ఫోన్లో తాగుతుంది. చిన్న ఫోన్ ఏంది అది? కెమెరా ఫోనే కదా. కెమెరా ఫోన్ దీనికంటే ఎక్కువ అవుతుంది. దాంట్లోనే ఇన్స్టాలో వీడియోస్ దాంతోనే చేస్తారా? దీంట్లో వచ్చేస్తాం. గ్రేట్ అసలు, అంటే చిన్న ఫోన్లో. కానీ ఈ ఫోనే నాకు ఇప్పుడు నా పేరు నిలబెట్టింది. ఆ ఫోన్ చిన్న ఫోన్ అని చెప్పేసి తీసి వాడేసినావు. పలగొట్టిండ్రంట. అని ఇప్పుడే అది నాకు బువ్వ పెడుతుంది. ఎంత సంపాదిస్తారు నెలకు అందాజం? ఒక ఎపిసోడ్ అని కాదు, నెలకి ఇంత అని వస్తుంది కదా, ఎంత సంపాదించి చెప్పండి, పర్లేదు, ఏం కాదు, ఎవరు తీసుకోరు మీ టాలెంట్ని. ఇప్పటి వరకు అయితే 2000 వచ్చినాయి అంతే ఇప్పటి వరకు. నెలకు అంటే ఒక్క రోజుకి కాదు సంపాదించేది, నెల మొత్తంలో మీరు ఎంత సంపాదిస్తారు అంటున్నారు. నాకు డబ్బులు ఎవరు ఇవ్వరు, వీడియో చేసి అంతే. డబ్బులు ఎందుకు ఇవ్వరు? యూట్యూబ్లో షార్ట్ ఫిలిం చేస్తే ఒక వీడియోకి 1000 రూపాయలు అని చెప్పారు కదా, ఇప్పుడే ఇవ్వరా? అట్టా చెప్తున్నా అంతే అని డబ్బులు ఇవ్వరు. ఎప్పుడు దారికి వచ్చిండు సారు. అంటే అట్లెందుకు? అంటే ఇప్పుడు కొంచెం ఫేమ్ వచ్చింది కదా, అడగచ్చు కదా, మీకు కూడా ఖర్చులు ఉంటాయి కదా. ఇవి అడుగుతున్నాం కానీ ఇస్తాం. మనం సుమన్ టీవీకి పోయాక మనం కొద్దిగా ఫేమ్ అవుతాం, అప్పుడు ఇస్తాం డబ్బులు. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు అంటారు. ఓకే, అంటే ఇస్తాం ఇంకా కొంచెం ఫేమ్ వచ్చినాక. మీరు ఓకేనా? అంటే మీకు నడుస్తుందా ఇంట్లో? బాగానే నడుస్తుందా అంటున్నా. మన ఇంట్లో మనకు ఏముంది, మనం ఎక్కువ ఇంటికి ఉండలేండి ఎక్కువ. ఫుడ్ బెడ్ ఎట్లా? ఫుడ్ బెడ్ బయటకు పోతే వాళ్ళ ఫాలోవర్స్ తినిపిస్తారు. ఫాలోవర్స్ తినిపిస్తారా? కలుస్తారా మిమ్మల్ని ఫాలోవర్స్? మా మండలికి పోతే పట్టంత మంది అన్నిమాలు వచ్చిండు, ఒక ఫోటో దిగారు అన్నిమాలతోటి. ఈ ఫోటోతో నేను చచ్చిపోతుందా అన్న. అబ్బా ఒక్క ఫోటోని ఒక్కటే నేను ఎవరికి ఒక్క ఫోటోకి 500 ఆటనా? నువ్వు పెద్ద అందగానే అవసరం లేదు, మీరు దేవకుంటే నాకేం పడిపోదు. ఒక ఫోటోకి 500? మరి గట్ట అయితే కొద్దిగా దారికి వస్తట్టు. ఆహా, అంటే ఫోటో దిగదని అట్లా పెట్టిండ్రా? అదే మరి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా 500 తీసుకోరు, మరి ఎందుకు తీసుకుంటున్నారు నేను అంటున్నా. అట్ట అయితే అడిగారు ఇక దిగరు కాబట్టి దిగాల. ఎందుకు ఫ్యాన్స్ని హట్ చేయడం? ఒకటి గిస్తాడు, ఒకటి ఎక్కడ గుళ్ళు చేస్తాడు. ఇక అందుకని వాళ్ళతో ఫోటో దిగు. అమ్మాయిలతో దిగుతారు కదా.
అమ్మాయిల కోసం ఎప్పుడు దిగాలి. ఎందుకు దిగబోతే కాదు మీకు? ఎవరు రారు కదా ఫోటో దిగడానికి. అమ్మాయిలు రారా? అయ్యో. మొన్న మొన్న హైదరాబాద్ వచ్చి మొన్న కరీంనగర్ వచ్చింది. ఉమ్, కరీంనగర్ రంగా 3 అమ్మాయిలు ముంగడ కూర్చోరు, నేను ఇంకా కూర్చున్నా సీట్లో. ఉమ్. వాళ్ళు వీళ్ళే చేతులు వచ్చేసరికి వెళ్ళి ఫోటో దించారు. ఆ, ఇట్లా చూసిన ఆయనతో ఫోన్ కిందికి అన్నాడు. వాళ్ళని నేను ఏం అడిగా, మనం కాలం ఏమవుతాం. ఆ. అంటే మీకు తెలియకుండా మీ ఫోటో అయితే తీసుకున్నారు అమ్మాయిలు. ఉహుం. కరీంనగర్ అత్యవసరం నాకు తెలియకుండా వీడియోలు తీసి ఉమ్, పెడుతురు. అవునా? ఎందుకంటే ఎవరైనా అమ్మాయిలు తిట్టారా నీకు ఫోన్ చేసి? మరి అందరు అబ్బాయిలే తిడతారా? అమ్మాయిలు ఎవరు చెయ్యరా? ఫోన్ చేయలే చెయ్యలే. చేయలే. అబ్బాయిలు అంతా ఫోన్ చేసేటోళ్ళు. ఉమ్. ఇప్పుడు పాపులర్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. మీ నాన్నని ఎవరు చేసుకుంటున్నారు మరి? మీరు అటు ఇటు తిరుగుతుంటారు. అన్న ఉన్నాడు. అన్నున్నాడా? అన్నకు మ్యారేజ్ అయింది. ఉమ్. 3 2 పాప. మీరు వాళ్ళ దగ్గరనే ఉంటారా, సపరేట్గా ఉంటారా? నేను వాళ్ళ దగ్గరనే ఉంటాను. వాళ్ళ దగ్గరనే ఉంటారు. మంచిగా చూసుకుంటారా మరి? మంచిగా చూసుకుంటాను. ఇప్పుడు ఇంకా ఫేమ్ వచ్చింది కదా, ఇన్స్టాలో రీళ్ళల్లో ఎప్పుడైనా తీసుకొస్తారా మీ నాన్న వాళ్ళని కానీ మీ అన్న వాళ్ళని కానీ? వాళ్ళకు ఇలా రావడం ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు. ఇష్టం లేదు. మిమ్మల్ని కూడా చేయొద్దని ఆపిండ్రా ఎప్పుడన్నా? చేయొద్దని అంటారు. అంటే నా ఇష్టం నేను చేస్తా. ఉమ్. ఇప్పుడు ఈ యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు కదా, సర్పంచ్ది, కూరగాయలది వీడియోస్ బాగానే అవుతున్నాయి కదా. ఎన్ని రోజులు టైం పెట్టుకుని నెలలో ఎన్ని వీడియోస్ చేస్తారు మీరు? ఒక్క నెలలో 2. నెలకు 2? నెలకు 2 చేస్తారా? వాళ్ళకు వారానికి 2 నెల. అదే మరి, అంటే వారానికి ఒకటి రిలీజ్ చేస్తున్నారు, అయితే నెలకు 2 ఎట్లా చేస్తారని. వారానికి ఒకటి రిలీజ్ చేస్తే 2 వీడియోలు తీస్తే ఉమ్, ఇక ఈరోజు ఈ వారం ఈ వీడియో నెక్స్ట్ వచ్చేది మళ్ళా ఉమ్. మళ్ళా. ఆ వీడియోనా? ఓకే. ఇప్పటిదాకా ఎన్ని వీడియోస్ చేసిండ్రు అట్లా యూట్యూబ్లల్లో? లాంగ్ వీడియోస్ 5 చేసిండ్రు. 5కే ఫేమస్ అయిపోయిండ్రు. యూట్యూబ్లో అంతా ఫేమస్ అయిపోయింది. ఇన్స్టాల్ అయితే ఫుల్ అయినరు. యూట్యూబ్లో కూడా మీ వీడియోస్ బాగానే పోతున్నాయి కదా, అందరు చూస్తున్నారు కదా. కింద కామెంట్లు మీరు చదవర్లే? నాకు చదువు రాదు కదా. ఓకే. లాస్ట్ ఇంకా మీరు ఇప్పుడైతే ఇక్కడ కూర్చున్నారు, మిమ్మల్ని మస్తు మంది తిట్టుకుంటున్నారు. బూతులు అంటే గలీజ్ మాటలు బాగా తిట్టుకుంటున్నారు. ఏం వీడియోలు చేస్తున్నావురా భయ్, నువ్వు ఎట్లున్నావు, నిన్ను మాడాలని ఎందుకు పెట్టుకున్నావు అని కూడా తిడుతున్నారు. వాళ్ళందరికీ నువ్వేం సమాధానం చెప్తావు? నన్ను తిట్టేటోళ్ళు వాళ్ళు తిట్టేటోళ్ళు వాళ్ళు దిమాకు లేక వాళ్ళు తిడతారు. దిమాకున్న వాళ్ళు అయితే తిడతారా? అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు నన్ను తిడితే నేను కూడా తిడుతా అన్నారు కదా, మరి అదెందుకు? మన తిన్న మనసు దిమా. చెప్పండి. ఓకే. వాళ్ళందరికీ మీరు ఒకటి లాస్ట్ ఏదన్నా మాట చెప్పాలనుకుంటున్నారా మీ ఫాలోవర్స్కి, మీ తిట్టేటోళ్ళకి? తిట్టేటోళ్ళకు నన్ను ఎవరు తిట్టకూరి, నేను ఎవరిని కించపరచలేను, నన్ను ఎవరు కించపరచకూడదు. అంతే. టాలెంట్ని మాత్రమే ఎంకరేజ్ చేయండి. నాకున్న టాలెంట్ నేను ఉపయోగించుకుంటున్నాను. ఏం టాలెంట్ ఉంది మీకు? మాట్లాడడం. అంటే ఆ క్వశ్చన్ కూడా అడుగుతారు కదా, ఏం టాలెంట్ ఉంటుందా భయ్ అని. మాట్లాడడం. నాలాగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో పాపులర్ కావాలా? కానీ నేనే అయినా అని నువ్వు ఇట్టేదికైనా నన్ను అంటే నా ఇష్టంతో నేను వీడియో చేస్తున్నా, నేను డెవలప్ అవుతున్నా. వాళ్ళని కానీ నేను మీరు ఎందుకు అవుతున్నా నేను ఆపడుతున్నాను. ఓకే. అట్లా ఆపుతలేరు కాబట్టి ఎవరు ఏమనద్దు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి. నా ఇష్టం నేను, నీ ఇష్టం నువ్వు, అంతే. అయితే అంజి గారు, మీరు ఇప్పటికీ చెప్పులు వేసుకోకుండానే తిరుగుతారంట. ఒకవేళ ఇన్ కేస్ అర్జెంట్ ఉంటే పారాగాన్ చెప్పులు వేసుకొని తిరుగుతారంట కదా? నేను అట్లా బయటికి వెళ్తేనే చెప్పులు వేసుకుంటా, లోకల్ అయితే చెప్పులు వాడా. అట్లెందుకు, మీకు అలవాట్లేదా? నాకు ఇప్పుడు ఇక్కడ ఇచ్చినాకో అది మళ్ళీ వారం రోజుల దాకా ఉంటాయి. ఓకే. మర్చిపోతారా? చెప్పులే మర్చిపోతారా, ఇంకేమైనా మర్చిపోతారా? చెప్పులేనా? నేను చెప్పులు అస్సలే వాడా. బయటికి వెళ్ళినంత మన చెప్పులు వేసుకోండి. ఓకే.
అందుకనే మీరు ఎక్కువ వేసుకోరు కాబట్టి వేసుకరాలేనేమో అని చెప్పేసి మర్చిపోతారు. ఓకే, అయితే మీరు యూట్యూబ్లో ఫేమస్ అయితే ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా? మీది మీరు ఓన్గా ఛానల్ పెట్టుకొని మీ అసంటోళ్ళకి ఎంతమంది అన్న ఇస్తారా లేదా? అప్పుడు ఏమైనా వస్తామంటే వాళ్ళని వెల్కమ్ అనడమే. వెల్కమ్ అని మీ సొంతంగా ఛానల్ పెట్టుకునే ఉద్దేశం ఏమైనా ఉందా మీకు? ఇప్పుడైతే పెట్టుకుందామని అనుకుంటున్నా, కానీ దానికి కొద్దిగా డబ్బులు కావాలి కదా. ఛానల్ పెట్టుకొని మీ వీడియోస్ మీరు చేసుకోండి ఫస్ట్. దానికేం డబ్బులు, మీరు వెబ్ సిరీస్ అట్లాంటివి చేస్తే కావాలి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇన్స్టాలో మీ వీడియోస్ పెడుతున్నారు, అట్లా షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ ఏదైనా పెట్టుకొని చేసుకోవచ్చు కదా. అట్లా చేసుకుంటారా? చేసుకుంటే అదే ఇప్పుడు చూస్తున్నా. ఇక మీరు ఒక ఫోన్ తీసుకున్నాక అననే ఏదన్నా ఛానల్ ఓపెన్ చేద్దామని. ఎవరైనా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా పెడతారు. మనం ఒక్కరితో అయితే ఆ పని కాదు కదా. ఎవరన్నా మనకు కొద్దిగా సహరిస్తే దాన్ని కొద్దిగా డెవలప్మెంట్ చేస్తారు. ఓకే, మీకు యూట్యూబ్లో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ఎవరు? ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది గురు ఫోటో స్టూడియో. ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది వాళ్ళే ఇచ్చిండ్రు. నేను చేసి చూద్దాం వాళ్ళ దగ్గరనే చేస్తున్నా. ఇప్పుడు మంచిగా చూసుకుంటారా? నేను మంచిగా టైంకి ఫుడ్ పెట్టడం అన్నీ చూసుకోవడం అన్నీ చేస్తారా? అందరు మంచిగా అన్నీ చూసుకుంటారు. వాళ్ళే వస్తారు, వాళ్ళే తీసుకుపోతారు. మనకు బైక్ నడపడం రాదు. ఎక్కడికన్నా పోయి బైక్ రాదా? కొంటారా బైక్? ఇక మనకు నడపరు. ఇంకా కొన్ని రోజులు అయిందనుకో, ఇంకా మీరు పెద్ద సెలబ్రిటీ అయితే ఇంకా కారే కొనుక్కోవచ్చు. అప్పుడు డ్రైవర్ ఉంటారులేండి. ఏమో అది వరకు చూద్దాం, అప్పటి వరకు చూద్దాం. ఇప్పుడైతే కానిద్దాం, అంతేనా? ఓకే, అయితే ఇప్పుడు కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తా అంటున్నారు. మిమ్మల్ని అయితే మంచిగా ఎంకరేజ్ చేసిండ్రు. మీ ఊర్లో అయితే ఇప్పుడు మంచి పేరుంది కదా, ఇంతకు తీసి పడేసేటోళ్ళు ఇప్పుడు మంచిగా చూస్తున్నారు. అరే ఒక గాడు గింత డెవలప్ అయినా మా ఇంటికి మొత్తం అంజమాలను కలుద్దామని కార్ల మీద వస్తారు. కార్ల మీద వస్తున్నారా? కలుద్దామని. గ్రేట్. అసలు ఏ మారుమూల గ్రామము, అసలు ఏ ఊరు పేరు తెలియని వాళ్ళు మాటలు కూడా సరిగ్గా ఏదన్నా డైలాగ్ చెప్పినా సరిగ్గా చెప్పరాదు. అతను అనుకూలంగా మార్చుకొని డైలాగ్ చెప్పి ఇప్పుడు ప్రజెంట్ ఈ స్థాయిలో ఉన్నారు. నిజంగా గ్రేట్. మీకు మంచి మంచి ఛాన్సులు రావాలా, ఇంకా మంచి పొజిషన్లు ఉండాలా, మంచి వీడియోలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఛానల్ పెట్టుకుంటే మిమ్మల్ని సపోర్ట్ కూడా చేస్తాం మేము. ఛానల్ లైక్ అండ్ షేర్, ఓకేనా ఫ్రెండ్స్? గంట సింబల్ కొట్టండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఓకే, చూసిండ్రు కదా అంజీ గారు. అంటే ఏ స్థాయిలో ఉన్నోళ్ళు ఇప్పుడు ఏ స్థాయికి వచ్చిండు. అట్లనే ఫస్ట్ తనకు ఛాన్స్ ఇచ్చి ఇప్పుడు యూట్యూబ్లలో వీడియోస్ కూడా చేయించుకుంటున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎవరైతే ఛాన్స్ ఇచ్చారో ఇప్పుడు కూడా బాగా చూసుకుంటున్నారంట, మంచి ఛాన్స్ ఇస్తున్నారంట. ఇంకా ఎవరైనా మీకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటే అంజీ గారిని అతనికి పేమెంట్ ఇచ్చి ఛాన్స్ ఇవ్వండి. ఎందుకంటే అతను చిన్న స్థాయి నుంచి ఇప్పుడు కూడా మిడిల్ కంటే ఇంకా లో మిడిల్ క్లాస్ నుంచే వచ్చిన వాళ్ళు కాబట్టి తన టాలెంట్ని తొక్కేయకండి. ఇంకొక ఏంటిదంటే ఫాలోవర్స్ కాకుండా చాలామంది ఫోన్లు చేసి మస్తు సతాయిస్తున్నారంట. మనకు ఒక 2-3 కాల్స్ వస్తేనే బేజారు అవుతాం. అట్లాంటిది అతనికి ఒక 400-500 కాల్స్ వస్తున్నాయంట. అంటే అతను చిన్న చూపు చూసి ఇతనికి వెనక ముందు ఎవ్వరు లేరు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కాల్ చేసి తిట్టడం కానీ గలీజ్ మాటలు బూతులు తిడుతున్నారంట. అంటే అతని వాలకం చూసి అతన్ని చూసి అట్లా అంటున్నారు. సో ఎప్పుడు కూడా ఒక మనిషిని చూసి అంచనా వేయకండి, అతని టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. అరే మీ దగ్గర ఏముందిరా భయ్ మీరు తిట్టనికి, మీరు అది కూడా చేస్తలేరు కదా, వీడియో కూడా చేస్తలేరు కదా, దిక్కుమాలిన ఏదో మెసేజ్ పడేస్తే సరిపోతుందా? అట్లా అస్సలు చేయకండి. కామెంట్స్ చేసేటోళ్ళకి చెప్తున్నా, బ్యాడ్ కామెంట్స్ చేసేటోళ్ళు ఫస్ట్ మీరు ఎట్లున్నారో అది చూసుకొని తర్వాత ఎదుటి వాళ్ళ స్థాయిని బట్టి మాట్లాడడం మానేసేయండి. కొంచెం ఫేమ్ ఎక్కుండి లేదంటే డబ్బు ఎక్కున్న వాళ్ళని ఒక రకంగా చూస్తారు, తక్కువ ఉన్న వాళ్ళని వాళ్ళ ఎంత టాలెంట్ ఉన్నా తొక్కి పడేస్తున్నారు. అట్లా చేయకండి. ఎవరినైనా సమానంగా చూడండి, టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. మళ్ళొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తా. నమస్తే.